చేరికడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. ఆది కాండము 41వ అధ్యాయము 38వ వచనం 38వ వచనం ఏమని వ్రాయబడిందంటే, అతడు తన సేవకులను చూచి, ఎంత చక్కని మాట. పరాయి దేశంలో ఉన్న యోసేపును గురించి ఫరో రాజు మాట్లాడుతున్నటువంటి మాట. కారణం ఏంటి అంటే, మరి ఇతను ఏ దేశంలోకి వెళ్ళినా కూడా దేవుని యొక్క దర్శనములు మానలేదు, దేవుని యొక్క ఆలోచనలు మానలేదు, దేవుడితో సహవాసము మానలేదు. అతను ప్రార్థన చేశాను అని రాయలేదు, కానీ అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడనేది వాస్తవం. ఎందుకంటే ప్రార్థన చేసే వాళ్ళకే పాపము చేయకూడదు అనేటువంటి ఆలోచన వస్తుంది. తలంపు వచ్చినా కూడా దాన్ని ఓవర్లుక్ చేస్తూ ప్రార్థనలో నిలబడతారు. ఇతను అదే చేశాడు. పాపమునకు ఆ అమ్మాయి మరి ముందుకు వచ్చినా దాన్ని ఓవర్లుక్ చేసి ముందుకు వెళ్ళిన సందర్భం కనపడుతుంది. ఇక్కడ జరిగిన సంఘటన అంతా కూడా పై వాక్యముల్లో మనకి కనపడుతుంది. ఏంటంటే 7 సంవత్సరాలు కరువు, 7 సంవత్సరాలు సమృద్ధి అయిన పంట పండుతుంది అని అతనికి వచ్చిన కళ విషయాన్ని రాజుకి చెప్పాడు. ఇప్పుడు ఈ చెప్పబడే ముందు ఇతను ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. జైలు గారు పంపించారు. ఫరో దేశంలో ఉన్నటువంటి ఒక అధికారి భార్య తప్పుడు పని చేయలేదని జైలు పాలు చేయించి, ఇప్పుడు జైలు నుంచి పిలిపించారు. ఫలానా వాడు ఉన్నాడు అని చెప్తే పిలిపించి, అప్పుడు అంటున్న మాట ఇది ఏమని, అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కలుగు. ఇక్కడ దేవుడు ఆత్మ అంటే ఏంటి? ఇందాక నేను చెప్పాను, అతను ప్రార్థన చేసుకునేవాడు. ప్రార్థన చేసుకునే వాళ్ళకి దేవుడు వరాలు ఇస్తాడు. ఇతనికి ఇచ్చిన వరం ఏంటంటే కళ భావాన్ని చెప్పగల సామర్థ్యం. ఎక్కడున్నా కొంతమంది ఏమండి నేను మా ఊర్లో ఉంటే చెప్తాను, లేదా మా సంఘంలో ఉంటే చెప్తాను అనేవాళ్ళు ఎవరైనా కనుకుంటే వాళ్ళది నిజమైన దేవుని ఆత్మ కాదు. శిష్యులందరూ కూడా దేవుడి ఆత్మను పొందుకున్న వాళ్ళు ఏ దేశాలకు వెళ్ళారో అక్కడ కూడా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారు. కాబట్టి నిజమైనటువంటి విశ్వాసి, నిజమైనటువంటి సేవకుడు ఎక్కడికి వెళ్ళినా వాక్యం ఏమీ తగ్గదు, ప్రార్థన ఏమీ తగ్గదు, అభిరుచులేమీ మార్చుకోకూడదు. ఎందుకంటే దేవుడికి లోబడిన వారెవరు కూడా లోకాన్ని ప్రేమించరు. ఇతడు లోకాన్ని ప్రేమించల, లేదా ఐశ్వర్యంగా బతకొచ్చు అని ఆశపడలా, నీతిగా బతికాడు. అందుకని ఏమన్నారు? ఇతని వలె ఆత్మ, దేవుని ఆత్మ అన్నాడు. ఇక్కడ దేవుని ఆత్మ గల మనుష్యుడు ఎవరు కావాలి ఇప్పుడు మనకి? విశ్వాసులు కానీ సేవకులు కానీ ఎవరు కావాలి? రెవరెండ్లు, బిషప్పులు, డాక్టరేట్ పొందామని చెప్పుకుంటూ టైటిల్స్ పెట్టుకొని మీటింగులు చెప్పేవాళ్ళు, మేము కొన్ని దేశాలు తిరిగి వచ్చాం, ఇంటర్నేషనల్ సేవకులము, లేదా స్వస్థతావరం కలిగిన సేవకులము అని బైబిల్లో ఎవరన్నా పెట్టుకున్నారా? లేదు కదా. మరి ఎందుకని ఆ టైటిల్స్ పెట్టారు? అన్యులు కనుక టైటిల్స్ పెట్టుకుంటారు. టైటిల్స్ వారికే. కానీ దేవుడు ఒక మాట అన్నాడు, మీరందరూ కూడా సహోదరులు అని పిలువబడాలి అని చెప్పాడు. అయితే ఈరోజు సహోదరులు అని పిలువబడటానికంటే బ్రదర్స్
అని పిలువబడటానికి ఇష్టపడాల. పెద్ద పెద్ద సంఘాలు చూస్తే నువ్వు రెవరెండువా, నువ్వు ఎన్ని కోర్సులు చేసావు, వాళ్ళు మాత్రమే మా సంఘంలో పని చేయడానికి అర్హులు అని సర్టిఫికెట్ కోర్సులను, ఎలాగైతే గవర్నమెంటు నువ్వు ఈ చదువు చదివి ఈ పరీక్ష పాస్ అయ్యి వస్తే నీకు ఈ ఉద్యోగం ఇస్తాం అన్నట్టుగా ఈరోజు సంఘాలు తయారు. ఇతనికి ఏముందండి, ఎక్కడ నేర్చుకున్నాడు, దేవుడి ఆత్మ ఎలా వచ్చింది ఇతనికి? ఆలోచన చేయవలసిందిగా కోరుతాం. నీతి అనేది నీలో ఉంటే దేవుడు మనలో ఉన్నట్టు, ధర్మం అనేది నీలో ఉంటే దేవుడు నీలో ఉన్నట్టు, అపవాది క్రియలు చేయకుండా ఉన్నావు అంటే దేవుడు నీలో ఉన్నట్టు, మోసం చేయలేదు అంటే దేవుడు నీలో ఉన్నట్టు, అక్రమంగా ఉండట్లేదు అని అంటే దేవుడు నీలో ఉన్నట్టు. వీటన్నిటికీ గుర్తులై దేవుళ్ళో నువ్వు ఉన్నావంటే లంచం తీసుకోడండి, తనకున్న దానితో తృప్తి పడతాడండి, లగ్జరీగా జీవించడండి. ఏమండి ఇవన్నీ ఏంటి, దేనికి గుర్తులు? నీతికి గుర్తులు. నీతి అంటే ఏంటని చెప్తుంది బైబిల్? యెహోవాను ఎరుగుట ఏ నీతి. కాబట్టి యెహోవాను ఎరిగిన వాళ్ళు నీతిగా ఉంటారు, నీతిగా ఉన్నవాళ్ళు తప్పుల పనులు చేయరు. చూడండి ఒక్క మాట, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదు. లోకమంతా ఎవరి చేతిలో ఉందంట? దుష్టుడి చేతిలో ఉంది. పై వచనాలు చూడండి, 17వ వచనము, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడు? కాబట్టి ఇప్పుడు యోసేపు భద్రం చేసుకున్నాడా లేదా? పాపం చేయకుండా భద్రం చేసుకున్నాడు. ఎందుకు అంటే ఇతడు దేవుడు మూలంగా పుట్టినవాడు. మరి అనేకులు దేవుడు మూలంగా పుట్టట్లేదు. నేను కొంతమందిని క్రైస్తవులు అని పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగం చేస్తున్న వాళ్ళని చూసి, మరి ఆ ఉద్యోగం చేస్తుంటే వాళ్ళు లంచాలు తీసుకుంటారు, లేదండి అధికారుల పైన రాజకీయ నాయకులకి వాళ్ళ యొక్క టెండర్స్ కానీ వాళ్ళ యొక్క ఫైల్ కానీ సరిగా లేకపోయినా సంతకం చేసి ఎండార్స్మెంట్ చేసి పంపిస్తాము. నీతిగా అప్లై చేసిన వాళ్ళదేమో ఉండయ్యా చేస్తాము, చూస్తున్నావుగా చేస్తున్నాగా అని, అయ్యా నా అప్లికేషను ఇచ్చి 2 నెలలు అయింది, మరి ఆయన ఇచ్చి 2 రోజులు కాలేదు, ఆయనకి ఇచ్చారంటే మౌనయ్యా వాళ్ళ అధికారులు, వాళ్ళకి ఇవ్వకపోతే కష్టం మాకు అన్నాడు. అంటే నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావు? దేవుడి మీద లేక ఒక అధికారి మీద? కాబట్టి నీతి తప్పిపోయినటువంటి స్థితిలో ఈరోజు క్రైస్తవులు సంఘంలోకి వెళ్ళి మళ్ళీ బల్లారాధన తీసుకుంటూ ఉంటారు. ఏమండి మరి అలాంటి పాపము చేయకూడదు. ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనిషిని కనుగొనగలవా? నువ్వు కనుగొన్నావా? ఎవరైనా ఇలాంటి ఆత్మ కలిగిన వాడు నీకు కనపడ్డారా? చెప్పండి. ఎవరైనా కనపడితే నిజమండి ఇతరులో దేవుని ఆత్మ ఉంది అని చెప్పగలిగిన విశ్వాసి కానీ సేవకుడు కానీ కావాలి. ఎంత అనుకున్నా చివరికి కులము కట్నము కూడా పోవట్లేదు, ఇక దేవుడాత్మే ఉంది. అవి చేసిన వాడికి దేవుడాత్మ ఉంటే నిన్ను కులం చూసుకోమని చెప్తుందా దేవుడాత్మ? మరి ఇప్పుడు ఈ యొక్క యోసేపు ఎవరిని చేసుకున్నాడు? పరాయి దేశంలో అన్యులైనటువంటి ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. మరి ఏ కులం అని వాళ్ళు ఇచ్చారు ఇతనికి? ఇతను చేసుకున్నాడు వాళ్ళని. ఆలోచన చేయవలసిందిగా కోరుతాను. యోసేపు చేసుకున్నటువంటి అమ్మాయి అన్యురాలు. అతనికి 2 పిల్లలు పుట్టారు, మనష్షే, ఎఫ్రాయిము. దేవుడు యోసేపు పేరు పక్కన పెట్టి మనష్షేను ఎఫ్రాయిమును గోత్రకర్తలుగా తీసుకున్నాడని బైబిల్ చెప్తాను. ఏంటి, ఒక అన్యురాలకి అన్య దేశంలో పెళ్లి చేసుకుంటే వాళ్ళని తీసుకెళ్ళి దేవుడు గోత్రకర్తలుగా పెట్టాడా? చూడండి, మీకు బైబిల్లో చివర
మ్యాపులు ఉంటాయి. ఆ మ్యాప్లో ఒక మ్యాప్లో గోత్రాలన్నీ పేర్లు 12 గోత్రాలు రాసి ఉన్నాయి. ఆ 12 గోత్రాల్లో ఎఫ్రాయిం గోత్రము, మనష్య గోత్రములు కనపడతాయి. ఎందుకని? ఒక అన్యరాలను చేసుకుంటే అన్ని దేశంలో పిల్లలు పుడితే మరి అతని పేరు కూడా వాళ్ళు మార్చేస్తే దేవుడు ఆత్మ అతని నుంచి పోయిందా? ఎందుకని? నీతిగా బతుకుతున్నాడు, నీతిగానే బతుకుతున్నాడు. దేవుని యొక్క ప్రేమలో ఈ రోజున కులము నీకు నీతిని ఇవ్వదు, డౌరీ నీకు నీతిని ఇవ్వదు. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? చాలా సంఘాల్లో నేను చూసి, లేదా నన్ను కూడా అడుగుతారు, అయ్యా మా కులంలో ఎవరైనా ఉంటే చూడండి. నేను చూడనమ్మా, క్రైస్తవురాలు కావాలంటే చెప్పు, కులం అంటే నేను చూడను అని చెప్తాను. పిల్లరా వాళ్ళు నన్ను మరి ఒక రకంగా చూస్తూ ఉంటారు. పిల్లరా ఎందుకంటే నేను కులాన్ని బట్టి వివాహం చేసుకోలేదు, మా పిల్లలకు కూడా కులాన్ని బట్టి వివాహం చేయలేదు, డౌరీలు తీసుకోలేదు. కాబట్టి ఆలోచన చేయండి, ఎందుకంటే కష్టంగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ వలె అహరోను ఎప్పుడైతే ప్రజల మాట విని దూడని చేసి గంతులేస్తూ ఉంటే సంతోషించాడో అలాంటి యాజకులు కావాలి వీళ్ళకి. మనం అలాంటి వారు కాదని కొంతమందికి తెలుసు. కాబట్టి నిక్కచ్చిగా ప్రభు పని చేసే వాళ్ళకి దేవుడి ఆత్మ ఉంటుంది, పరిశుద్ధాత్మ ఉంటుంది. జరగబోయేది చెప్తాడు, జరుగుతున్నది చెప్తాడు, నువ్వు ఎలా నడుచుకోవాలో చెప్తాడు. పాపము చేయకుండా ఉండటానికి నీ మీద ఏముండాలి? దేవుడి ఆత్మ ఉండాలి. దేవుని యొక్క ప్రేమలో దేవుడి వాక్యాన్ని చూద్దాం. 39, 40, 41 ఆది కాండంలోనే 41వ అధ్యాయంలో 39. ఏమంటే ఒక అన్యుడు ఏమంటున్నాడు? దేవుడే నీకు ఇవన్నీ అంటే ఏ దేవుడు? వాళ్ళ దేవుడు అంటే యెహోవాని ప్రేమించేటువంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి యోసేపు దేవుడు. ఏమన్నాడు దేవుడు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు. ఇప్పుడు యోసేపు దేవుడు కూడా అని ఫరో ద్వారా వస్తూ ఉంది ఈ మాట. చదవండి. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు. ఇక్కడ ఈ మాటను గమనించండి. దేవుడిని ఎవరైతే గణపరుస్తూ ఉంటారో, లేదా దేవుడి నీతిని ఎవరైతే నడిపించడానికి లేదా ఉండటానికి ప్రయత్నం చేస్తారో వారికి ఏమి కలుగుతాయంట? వివేకము, జ్ఞానం. ఇది యెషయా గ్రంథంలో కూడా రాస్తాడు. దేవుడి యొక్క ఆత్మ జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ అని రాశాడు. కాబట్టి దేవుడి మీద ఆధారపడినప్పుడు మనకు తెలియని విషయాలు కూడా దేవుడు మనకి బోధ చేస్తాడు. నీవు ఏమంటున్నాడండి? ఇంటి మొత్తానికే అధికారం. ఇది భూసంబంధమైన ఇల్లు. మోషేనన్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని దేవుడు మోషే గురించి చెప్పాడు. ఇక్కడైతే తన అధికారి అంటే ఒక రాజు ఇతను. కాబట్టి రాజుకి ఎన్నో ఇళ్ళుంటాయి, పొలాలుంటాయి, ఆస్తులుంటాయి. వాటన్నిటి మీద నువ్వు అధికారి అయి ఉంటావు. ఒక రాజ్యంలో ఒక రాజుకి అధికారిగా ఉంటున్నాడంటే ఎంత పెద్ద ఉద్యోగం, ఎంత గొప్ప మరి అధికారం. కాబట్టి నా ప్రజలందరూ నీకు విధేయులు అవుతారు. రాజుకు కదా విధేయులు అవ్వాల్సింది, ఇతనికి ఎందుకు విధేయులు అవ్వాలి? దేవుడు ఆత్మ ఫరోని ఏం చేస్తుంది? యోసేపుని హెచ్చించమని చెప్తా ఉంది. తగ్గించుకున్నాడు కాబట్టి హెచ్చించబడ్డాడు. మత్తయి సువార్తలో తగ్గింపబడిన వాడు హెచ్చించబడును అని చెప్పినట్లుగా ఇతను హెచ్చించబడ్డాడు. మరియు ఫరో చూడుము 41వ వచనం, ఐగుప్తు దేశమంతటి మీద ఎంతంట? ఐగుప్తు దేశం మొత్తం మీద. జరిగిన ఇన్సిడెంట్ ఏమో ఐగుప్తు హెడ్ క్వార్టర్లో, కానీ ఇతను చెప్తున్నాడు ఇప్పుడు
ఇతన్ని సేవించండి అందరూ, అంతేకాదు దేశం అంతటి మీద నేను నియమిస్తున్నాను అని యోసేపుతో అందరి ముందు కిరీటం పెట్టినట్టుగా సభను సమకూర్చి ఫరో రాజు చెప్పాడు. 42 మరియు అధికారం ఇవ్వటానికి గుర్తు ఉంగరం ఏంటండి? ఏ బట్టలు? సన్నపు నార బట్టలు, దేవుడి నామాన్ని మహిమపరచడానికి గుర్తు. ఎవరు కట్టుకుంటారని రాసింది ప్రకటన గ్రంథంలో? వారు సన్నని నారపు బట్టలు కట్టుకున్న వారై దగదగ మెరిసిపోతూ ఉన్నవారు వీరెవరు అంటే, లోకంలో ఉన్నప్పుడు బహుశ్రమలు పడి ఇక్కడికి వచ్చిన వారు, తెల్లని వస్త్రములు ధరించుకున్న వారు రాసి. సన్నని నారబట్టలు బాగా డబ్బున్న వాళ్ళు కట్టుకుంటారు, అర్థమవుతుందండి. మరియు ఉంగరాలు కూడా ఎవరు పెట్టుకుంటారు? ధనవంతులు, రాజులు పెట్టుకుంటారు. ఆ ఉంగరము అధికారమునకు గుర్తు, సన్నపు నారబట్టలు నీతికి గుర్తు. ఏ రథము? మనల్ని కూడా ఎక్కడెక్కిస్తాడు రాజు? మన షాలేము రాజు ఎక్కడెక్కిస్తాడు మనల్ని? 2వ రథం మీద ఎక్కిస్తాడు. ఏం చేయాలంటే అందరూ నమస్కారం చేయాలి, కేకలు వేసి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతను నియమించెను. సంపూర్ణమైన అధికారం ఇచ్చాడు. ఒక్క పరాయి రాజు ఒక దేవుడిని అడిగి, దేవుడు ఆత్మ కలిగినటువంటి వ్యక్తికి సంపూర్ణమైన అధికారము తన దేశం మీద, తన ఇంటి మీద అతనికి ఇచ్చాడు. దేవుని యొక్క ప్రేమలో అంటాడు, ఏ మనుష్యుడు కూడా తన చేతినైనను కాలుని కూడా ఎత్తకూడదు. మీ ఇష్టం వచ్చినట్టు ఎవడన్నా మాట్లాడితే అది చూసుకునేది ఎవరు? ఇప్పుడు యోసేపే. ఎవడన్నా ఎక్కువగా మాట్లాడితే వాడి సంగతి చూసుకునేదంతా యోసేపే. ఎంత అధికారము దేవుడు అతనికి ఇచ్చాడు. దేవుని యొక్క ప్రేమలో జయమునిచ్చాడు దేవుడు. దేవుని యొక్క ప్రేమలో ఆత్మనిచ్చాడు దేవుడు. దేవుని యొక్క ప్రేమలో అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. దేవుడి యొక్క ప్రేమలో రాజ్యాధికారానికి గుర్తుగా ఉంగరాన్ని ఇచ్చాడు. మరి అతను రాజు సన్నిధిలో ఉంటాడు అని చెప్పడానికి గుర్తుగా సన్నపి నార బట్టలు కట్టాడు. దేవుని యొక్క ప్రేమ అవి నీకు కూడా పరలోకములో దేవుడు నీకు ఇచ్చే బహుమానాలుగా ఉండబోతాడు. నిర్గమాకాండం 31వ అధ్యాయం. నిర్గమాకాండం 31వ అధ్యాయం 2వ వచనం. విచిత్రమైన పనులను దేవుడు ఏం చెప్తున్నాడు బెసలేలు గురించి? అతను దేవుని ఆత్మపూర్ణుడు. బెసలేలు గురించి మాట్లాడాడు 2వ వచనంలో, 5వ వచనంలో. ఏంటంట? జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనులు నేర్పును వానికి కలుగునట్లు వారిని దేవుని ఆత్మపూర్ణిగా చేసి ఉన్నాను. ఆత్మపూర్ణుడుగా మార్చబడ్డాడు ఇక్కడ బెసలేలు. ప్రియులరా, మరి అతన్ని నీవు పిలవమని మోషేతో చెప్తా ఉన్నాడు. 1వ వచనం. యెహోవా మోషేతో చెప్తున్నాడు ఈ మాటలు. చాలు. దేవుడు మోషేతో చెప్తున్నాడు ఈ మాటలు. ఎవరిని పిలిపించాలి, ఎవరిని ఎందుకు పిలిపించాలి, అతను ఏం చేస్తాడు, విచిత్రమైన పనులు, బంగారము, వెండి, ఇత్తడి పని చేయుటకు, రత్నములు సానబెట్టుటకు, కర్రను కోసి చెక్కుటకు, సమస్త విధములైన పనులను. ఈ అన్ని పనులు ఒకడికి రావాలంటే కష్టం.
కార్పెంటర్ వేరు, కంసాలి వేరు కదండి. మనకి డిఫరెంట్గా ఒక వృత్తికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ అన్ని పనులు చేయగలిగినటువంటి ఆత్మ కలిగినటువంటి వాడిగా నేను అతన్ని చేశాను. మరి మనకు ఏ ఆత్మ ఉంది? బైబిల్ చదువుతావా? ప్రార్థన చేస్తావా? ఉపవాస ప్రార్థన చేస్తావా? కనిపెడతావా? నీ కుటుంబంలో కష్టం వస్తే ప్రార్థన చేయగల శక్తి ఉందా? దురాత్మల్ని తరమగల శక్తి కలిగిన ప్రార్థన నీకుందా? కనిపెట్టే ప్రార్థన ఉందా? ప్రేమించే ప్రార్థన ఉందా? సమాధానపడే ప్రార్థన ఉందా? లోకంలోని ఐశ్వర్యాన్ని గురించి ఆలోచన చేస్తూ దేవుడి నుంచి దూరమైపోతున్నావు. ఏది కావాలో చూడు. ఇంకొక మాట నేను చదివి ముగిస్తాను. 35వ అధ్యాయము నిర్గమాకాండంలోని 31వ వచనం. 31వ వచనం. ఇక్కడ కొంచెం యాడ్ అయింది. ఏంటిది? ప్రజ్ఞ, వివేక, జ్ఞానం. ఇందాక కూడా వివేక జ్ఞానములు యోసేపుకి ఇచ్చాడు. అర్థమవుతుందండి? కాబట్టి జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ దేవుడు మనకి ఇచ్చును గాక. అలాంటి కృప దేవుడు మీకు కూడా మరి యోసేపుకి బెసలేలుకి ఇచ్చినట్లుగా మనకు కూడా దేవుడు దయచేసి తన యొక్క కృపలో భద్రపరచును గాక. మోకరించండి, ప్రార్థన